ఇప్పుడు మనం పంట పొలాల దగ్గర ఉన్నాము. ఇక్కడ రైతులు మాత్రం పంట సాగు చేస్తున్నారు. అంటే రేపు తుకమేసిర్రు. ఇప్పుడు ఆ వరి పంట పెట్టడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేరినాయి? మరి అవి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? మరి రైతులకు రైతు బంధువు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకుంటే రైతు బీమా పథకం కావచ్చు, రైతులకు ఇస్తున్న ఇంకా అనేక హామీలను హామీలు నెరవేర్చింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాజన్న. అన్న ఎవరు అన్న మీది? మాది అందల్ మండల్ పొత్తిడిపల్లి అన్న, పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లా. ఓకే రైట్. చెప్పండి అన్న, మరి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం పంట పెడతాం? 2 ఎకరాల భూమి ఉందన్న. ప్రతిసారి నాటేస్తా. నాటు. ఓకే. మరి తుకం పోసినావా? తుకం పోసిన. రైట్. ఎక్కడ పోసినావు? రైట్ అన్న, మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? రైతు అయితే మాకు రైతు బంధు ఈ పైసలు ఈ పాటికల్లా కేసీఆర్ ఉంటే ఈ పాటికి మాకు వచ్చేస్తుండే పైసలు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దోసాలు అయినా కానీ ఇప్పటి వరకు మాకు టైం టు టైం పైసలు రాకొచ్చినాయి. ట్రాక్టర్ నడుస్తున్నాడు, మనకి ఏం కట్టాలి? మళ్ళీ అప్పు సబ్ తెచ్చి మళ్ళీ కట్టాలి. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు పైసలు కావచ్చు, అవి ఎట్లా పడుతుండే? టైం టు టైం అడే అన్న, టైం టు టైం అడే. మాకు ఇప్పుడు పెట్టుబడికి వస్తుండే పైసలు, ఇప్పుడు లేవు. ఇప్పుడు వెళ్తాం సాగుకారు తీసుకొచ్చి చేయాలి పని. ఎంత ఖర్చు అవుతుంది ఒక్క ఎకరానికి సాగు చేస్తుంటే? మీకు ఎంత ఖర్చు వస్తుంది? మాకు 30 నుంచి 40 దాకా వస్తుంది. 30 నుంచి 40 వేల ఖర్చు పెట్టుబడి. మరి ఏంది ఇప్పుడు వడ్లను మొన్నటి దాకా వడ్ల గోల ఉండే, కొనలేరు అని చెప్పేసి రైతులు కూడా పెద్ద ఆందోళన చేశారు. మరి ఇప్పుడు వాస్తవానికి వడ్లన్నీ కొనుగోలు జరిగినాయా? లేదన్న, కొనుగోలు జరగలేదు. నేను నా వడ్లే ఊర్లోకించి నేను సపరేట్ ఒక బండి మాట్లాడుకొని తీసుకొని పోయినా. అట్లా నాతో పాటు మా ఊర్లో చాలా మంది తీసుకుపోయారు. అంటే ప్రైవేట్ బండి పెట్టుకుని అది కేషీట్ రాసిస్తే కేషీట్లో అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు మొత్తం మాగా మొలకొచ్చినాయి. ఏమన్నా అంటే మాకు మీదికించి బండ్లు వస్తలేవు అవసరం అని చెప్పేసి మాకు రైతులకు మొత్తం ఆగం పట్టించారు. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటిదే జరిగిందా? ఏం జరగలేదు. మాకు టైం టు టైం బండ్లు వచ్చినాయి, టైం టు టైం లోడ్ పోయింది, టైం టు టైం అమౌంట్ కూడా పడ్డది. అమౌంట్ మరి ఇప్పుడు మీరు ఎంతనో కొంత అమ్మి ఉంటారు ధాన్యం. అమౌంట్ ఆ ధాన్యంకు సరిపడే అమౌంట్ మీ దగ్గరికి మీ అకౌంట్లోకి వచ్చిందా? ఎన్ని రోజులకు వచ్చింది? వస్తే మాకు వారం 10 రోజులు టైం పట్టింది. వచ్చినాయి పైసలు అయితే వచ్చినాయి. వారం 10 రోజులు టైం పట్టింది. మరి ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా ఏంటి? అది 9.5 సంవత్సరాలు పాలన చేసింది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి తేడా ఏం కనిపిస్తున్నది రైతుల పక్షంగా? రైతుల కంటే మస్తు తేడా కనబడుతుంది అన్న. ఎవరు చెప్తున్నా వాడు కొట్టుకున్నట్టు అయింది. ఎట్లా ఇక నమ్మినందుకు కూడా మంచిగా మోసం చేసి కూర్చున్నాడు కదన్నా. రైతు భరోసా డబ్బులు ఇవ్వబట్టే రైతు ఏమి ఇచ్చిండు. ఇప్పుడు నేను ట్రాక్టర్ తీసుకున్నా, దున్నుతున్నా, వానికి డీజిల్ పైసలు కావాలన్నాడు. నయ్యా చూడడం తీసుకొచ్చి ఇప్పుడు వానికి పైసలు ఇచ్చిన దునిపించుకుంటున్నా. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు అకౌంట్లో పైసలు వస్తుందే వచ్చి దున్నుకొని చేసుకున్నా. ఇప్పుడు అట్లా లేదు కదా, సిస్టమ్ మొత్తం మారిపోయింది కదా. మరి ఏంది ఇది? దాని మందు బస్తాల విషయం ఎంత వరకు ఉంది? మరి ఎట్లా? అసలు ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 1400 ఉండే, 1450 లెక్కేసుకు 2200 అంటే మేము ఏమేమి చేయాలి? వ్యవసాయం చేస్తామా? పట్నం పోయి బతకాలి మేము. ఇవి ఉన్నది ఆయన తమ్ముకుని ఏమైతే ఇట్లయితే వ్యవసాయం అవుతుందా? ట్రాక్టర్లకు ఏమవుతున్నాయి, మిషన్లకు ఏమవుతున్నాయి, నాటుకులు మసాలకు తక్కువ పైసలు అవుతున్నాయి. ఎట్లా బతుకుతారు రైతు? 100 రూపాయలు నువ్వు దీనికి వేస్తే వడ్లకు 100 రూపాయలు పెంచినవు, దానికేమో 2100 మంచి. అది కూడా మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేయాలంట. మాకు బుక్ చేస్తా, నేను ఒక్కని చేస్తా యూరియా. మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏం కావాలి? మస్తు షార్టేజ్ ఉన్నది. మరి ఎంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు షార్టేజ్ వెళ్ళాము? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, వచ్చేది నేనే, మళ్ళీ గవర్నమెంట్ మాదే ఫామ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలకు 6 గ్యారంటీలు అన్నాం, 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైతులకు ఎలాంటి నష్టం లేదు. రైతుల ప్రతి ధాన్యం గింజ ఉన్నాం. రైతులకు పెద్దపీట చేస్తున్న ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్న మాటలు ఇవి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధంగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక రైతుగా? అన్న అట్లా చెప్తాడైతే ఈ పాటిగా చేసి చూపిస్తుండే. అది కాదు, అవన్నీ భ్రమ. ఆయనకైనా ఊహించుకుంటుడు. ఇప్పుడు నాకు నేను ఏదో ఊహించుకొని చెప్తాడు, అట్లా ఆయనకైనా ఊహించుకుంటూ నేనే ఉంటా, నేనే వేసేది మేము, ఓట్లు వేసేది గెలిపించేది మేము. నువ్వు ఏదో ఊహించుకొని నేనే ఉంటా, 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా అంటే అదంతా కాని పని. మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చేది కేసీఆర్ సారు. కేసీఆర్ వచ్చి బరాబర్ అది చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం మళ్ళా జిందగీ బరాబర్ కనిపించదన్న.
ఎందుకు రైతులకు మంచిగానే చేస్తుంది, మళ్ళీ 6 గ్యారంటీలు ఏం చేసి చెప్పు చేసిన గ్యారంటీ చెప్పు ఒకటి. ఇందిరమ్మ ఇండ్లు ఏడ ఎంతమందికి వచ్చినాయి ఊర్లో ఒకసారి అడుగు. ఇంకో ఏమది మహాలక్ష్మి, అది ఏమి తులం బంగారం పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినాక అదేమో పైసలు సార్ అంతకుముందు ఇచ్చిన అట్లా కేసీఆర్ సార్. పెళ్లి కాగానే వారం 15 రోజులకు నేను నాటికి వచ్చిన పైసలు. ఇప్పుడు పెళ్ళి అయ్యి పిల్లలైనాక వస్తాయి. వాడు అప్పు తెచ్చి వాడు ఎడగట్టుకోలే. తులం బంగారం ఇస్తున్నాడా? సరే, తులం బంగారం లేదు, ఉన్న పైసలే ఇస్తలేదు టైం కంటే. ఇక్కడ తులం బంగారం కాడికి పోయినావు, ఉన్న పైసలు దిక్కులేవు. ఏమేమి వచ్చినాయి ఈ 2.5 సంవత్సరాలలో? ఏమేమి వచ్చినాయి? దాని ఏం మారిపోయా. అంతేనా? తులం బంగారం ఇవ్వకుండా నేను తీసుకోకుండా. రైట్. ఏం పేరు? శివాయ్. శివాయ్. ఏమి ఏజ్ ఎంత ఉంది నీది? 60. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎందుకు? అది అప్పుడు రాపినా ఇప్పుడు రాపించుకోదు. అదే ఇప్పుడు మరి ఇస్తా అని చెప్పేసి రాయమన్నాడు కదా. కాగితాలు కూడా తెచ్చింది. కాగితాలు తెచ్చి మీ సర్పంచ్కి ఇచ్చినామా? రేపు ఇస్తే ఇలా పండుగ సార్. ఓకే, రైట్. ఏమన్నా భూమి ఉందా? అవును. ఎంత ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మరి రైతు భరోసా డబ్బులు నీకు పడ్డాయా? యాడ మొన్న 2 మాటలు పడే. 2 మాటలే. ఎన్ని మాటలు వాడేది ఉండేనే? ఇప్పుడు 2.5 ఏళ్ళల్లో నీకు రైతు భరోసా డబ్బులు ఎన్నిసార్లు రావాల్సి ఉండే? అప్పుడు 6 నెలలకు ఒక పరస్ ఉంది. ఎప్పుడు వచ్చినాయి? 6 నెలలకు ఒకసారి. కేసీఆర్ ఉన్నప్పుడు యాసి పంటకు ఒక పరస్ ఉంది, ఆనకాలం పంటకు ఒక పరస్ రాసుంటే రాలేవు. మరి ఇప్పుడు మీరు ఈ రైతు భరోసా డబ్బులు అంటే పంట పెట్టే ముందు 15 రోజుల ముందు, నెల రోజుల ముందు రైతు అకౌంట్లోకి వచ్చేది కదా. మన సంవత్సరాలకు అంతుండే అప్పుడు. మంది సంవత్సరాలకు. మన సంవత్సరాలకు అంత. మరి ఇప్పుడు అందినాయా? ఏడాది ఇంకా పడతాయి అంటారు. 6 తారీఖు పడతాయి, ఎన్నో పడతాయి. ఇంకా వాళ్ళు. మరి ఎట్లా చూడాలి ఈ రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలన? ఏం మీకు తెలిసిన మాకు అంత ఏం తెలుసు సార్. గ్రామాలలో ఇప్పుడు 9.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గవర్నమెంట్ను చూసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి దీనికి తేడా ఏమన్నా అనిపిస్తుందా? తేడా అనిపిస్తుంది. ఏం తేడా? ఈ రాజబందర్ కాడ ఇప్పుడు కినాయి కాలంలో ఇవి అన్ని అవుతున్నాయి. అవునా? మా సంవత్సరం ఇబ్బంది. ఇబ్బందినా? 1300 పోయి 1800 కట్టి ఆడికెళ్ళాలి. సంచి ఒక సంచి మళ్ళీ ఈ సంచులు దొరుకుతారు. మీకు యాప్ ఇచ్చారు కదా, ఒక యాప్ ఫోన్లో చూసుకోవాలి. దానిలో నా వీళ్ళకి దొరికితే ఫోన్ నాతో ఫోన్ కదా. నీతో లేదా? నాతో ఫోన్ నాకు నంబర్ తెలియదు, ఏం తెలియదు. ఓకే.